ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. నిన్నటి దినమున మరి పిల్లల వద్దకు వెళ్ళి వారికి భోజనాలు పెట్టి రావడం జరిగింది. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థన చెయ్యండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గ్రుడ్డివారికి చూపు దయచేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు యోహాను తన శిష్యుల్ని పిలిచి ఆయన అడుగుతున్నాడు, రాబోవాడు నీవేనా, లేదా మేము ఇంకనూ ఎవరి గురించన్నా ఎదురు చూడాలా అని చెప్పి తన శిష్యుల్ని పంపినప్పుడు ఆ శిష్యులు వచ్చి యేసయ్యని అడుగుతారు. అప్పుడు యేసయ్య అంటాడు కదా, మీరు కన్న వాటిని విన్న వాటిని మీరు వెళ్ళి తెలియజేయండి అని చెప్పేసి ఆయన అంటాడండి. ఆయన అద్భుతాలు చేయకుండా, ఆశ్చర్యకార్యాలు చేయకుండా నేనే యేసయ్యనని చెప్పండి అని దేవుడు అనలేదండి. ఆయన అద్భుతంగా చూస్తే ఆ గడియలోనే ఆయన రోగములతో కలిగిన వారిని ఎంతోమందిని స్వస్థపరిచారట. బాధలలో ఉన్న వారిని విడుదల దయచేశారట. అపవిత్రాత్మలు పట్టిన వారిని అనేక మందిని స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి ఏం చేశారండి, ఆయన చూపు దయచేశారట. ఈరోజు యేసయ్య నామంలో ఉన్న శక్తి చాలా గొప్పది. నీ జీవితంలో నువ్వు ఏదన్నా ఒక బాధతో నువ్వు ఉన్నావనుకో, నువ్వు ప్రవచించాలా, నజరేయుడని యేసుక్రీస్తు నామంలో ఈ దుఃఖము నాకు దూరం అవునుగాక, సమాధానం కలుగునుగాక, కృప కలుగునుగాక, తోడు కలుగునుగాక అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన నామాన్ని ప్రవచిస్తావో నీ జీవితంలో అద్భుతాలు జరగడం అనేది నువ్వు చూస్తావన్నమాట. ఆయన ఎందుకంటే ఆయన వద్దకొచ్చి వారందరినీ దేవుడు ఆదరించేవాడు, హక్కును చేర్చుకునేవాడు. హల్లెలూయా. నువ్వు ఏమాత్రం అనుమానపడొద్దు. నా ప్రార్థన బట్టి అప్పులు తీరిపోతాయా, నా ప్రార్థన బట్టి ఇంకా గొప్పవాడు అయిపోతావా, నా ప్రార్థన బట్టి ఇలా జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి. నీ ప్రార్థన బట్టి, ఆయన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మామూలుగా అయితే మనకు అర్హత లేదు, కానీ ఆయన రక్తము ద్వారా మనకేమైంది, విడుదల వచ్చింది. ఆయన రక్తము ద్వారా మనకి శక్తి వచ్చింది. ఈరోజు ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన నామములో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా విడుదల, స్వస్థత జరుగుద్దనమాట. హల్లెలూయా. ఆయన అందరికీ కూడా శక్తి ఇచ్చాడు. నా నామము ఉచ్చరించమని ఆయన అవకాశం ఇచ్చాడు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరని చెప్పి దేవుడు మనకు సెలవిచ్చారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య మీరు ఈ మాట వింటున్నారో జాగ్రత్తగా గమనించు. దేవుడు నీకు సర్వాధికారం ఇచ్చాడు. ఆయన నామములో ప్రార్థన చేయి, ఆయన నామములో ప్రవచించు, అద్భుతమైన కార్యాలు చూస్తావు. యోహాను శిష్యులు ఎదురుగుంటానే అనేక మందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు వారి మనస్సులో ఉన్న అనుమానం అంతా తీరిపోయిందంట. ఎందుకంటే వారు కూడా అనుమానంతో అడగడానికి వచ్చారు, నువ్వేనా, లేదా మేము ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా అని చెప్పి వారు అనుమానంతో వచ్చినప్పుడు మరి వారు తిరిగి ఎలా వెళ్ళారండి? వారు తిరిగి ఎలా వెళ్ళారు? సంతోషంగా వెళ్ళారు, కన్ఫామ్ చేసుకుని వెళ్ళారు. ఎస్, ఇతనే దేవుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని చెప్పి వారి నమ్మకంతో సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఈరోజు యేసయ్య వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఆయన నామములో నువ్వు ప్రవచించడం అనేది నేర్చుకుంటే గనక నీ జీవితంలో నువ్వే అనేక మందికి చెప్తావు, ఎస్ నేను సజీవుడైన దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాను, అందుకే అద్భుతం జరిగింది. సజీవమైన దేవుని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను, అందుకే కార్యం జరిగిందని నువ్వు యేసు నామంలో చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.